మై డియర్ సబ్స్క్రైబర్స్, స్టోరీ కంటిన్యూ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. カトン当選化の術カトン豪華級の術ナイキ螺旋丸అకాట్స్కి హెడౌట్కి మన హీరో నారుటో కకాషి టీంతో పాటు గాయ్ సెన్సే టీం కూడా రీచ్ అయిపోతారు. హైడౌట్ బ్యారియర్తో సీల్ చేసి ఉంటుంది. ఇంకా స్టోరీ స్టార్ట్ చేస్తే అకాట్స్కి హైడౌట్ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నెజీ బ్యాకుగన్ యూజ్ చేసి చూస్తాడు. చూసింది సరిగ్గా అర్థం కాక భయానికి షాక్కి మధ్య ఆందోళనకి గురవుతాడు. సర్లే లోపల ఏముందో తెలుసుకోవాలంటే ముందు లోపలికి వెళ్ళాలి కదా అని గాయ్ సెన్సే గట్టి పంచిచ్చి బ్యారియర్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇది ఇలా ఉండగా మన లీఫ్ విలేజ్ టీమ్స్ అకాట్స్కి హెడౌట్కి రీచ్ అయ్యారు అని తెలుసుకున్న అకాట్స్కి మెంబర్స్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడంతో లేట్గా వచ్చారు, అయినా పర్లేదు ఫ్రీగా మనకి ఇంకో జించూరికే దొరికాడు అనుకుంటారు. కట్ చేస్తే అకాట్స్కి హెడౌట్ బయట ఉన్న మన టీమ్స్ బాగా అనాలిసిస్ చేసి ఇది 5 సీల్ బ్యారియర్ అని కన్ఫర్మ్ చేస్తారు. సో లాస్ట్ వీడియోలో కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన యూజర్ జెడెన్, సాత్విక్ అశ్విన్, సాయి కుమార్, నవదీప్, కూల్ కకాషి, ఫైర్ గేమింగ్, కారి విష్ణువర్ధన్ రెడ్డి, స్పైడర్ మ్యాన్, టీఎస్ తెలుగు గేమింగ్. ఇదేందయ్యా ఇది, ఎంతమంది ఉన్నారు? ఈ వీడియో నుంచి కొంచెం డిఫికల్టీ పెంచాలి. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. ఇంకా స్టోరీ కంటిన్యూ చేస్తే 5 సీల్ బ్యారియర్ అంటే మొత్తం 5 సీల్స్ ఒకే ఏరియాలో ప్లేస్ చేసి ఉంచుతారు. దీనిని బ్రేక్ చేయాలంటే మొత్తం 5 సీల్స్ని ఒకేసారి డిస్ట్రాయ్ చేయాలి. నెజీ వెంటనే తన బ్యాకుగన్తో మిగిలిన 4 సీల్స్ ఎక్కడున్నాయో స్కాన్ చేసి టీంకి చెప్తాడు. నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతారో ఏమో, ఒక్కోటి ఒక్కో మూల ఉంటే ఒకేసారి సీల్స్ని ఎలా డిస్ట్రాయ్ చేస్తాం అని అడిగిన సాకురాకి కంగారు పడకండి, కమ్యూనికేట్ చేసుకోవడానికి నా దగ్గర వైర్లెస్ రేడియోస్ ఉన్నాయి అంటాడు మన గాయ్ సెన్సే. ఇది ఇలా ఉండగా హైడౌట్ లోపల అకాట్స్కి లీడర్ సాసోరి, దిదరా బయట ఉన్న అందరినీ వేసేయండి, కానీ ఆ జించూరికి మాత్రం నాకు ప్రాణాలతో కావాలి అని చెప్పిన తర్వాత అకాట్స్కి మెంబర్స్ షాడోస్ అన్నీ డిస్పర్స్ అయిపోతాయి. వెళ్ళిపోతున్న ఇటాచీని 9 టైల్స్ జించూరికి ఎలా ఉంటాడు అని సాసోరి అడగగా గ్రూప్లో ఎవడైతే ముందు నీ మీదకి అరుస్తూ వస్తాడో వాడే 9 టైల్స్ జించూరికి అంటాడు ఇటాచి ఉచిహా. దానికి ఇలా చెప్తే మాకేమర్థం అవుతుంది, ఏమైనా ఫిజికల్ ఫీచర్స్ ఉంటే చెప్పచ్చుగా అని అనుకుంటుండగా ఇటాచి కూడా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మన గాయ్ టీం మేం ఫాస్ట్ కాబట్టి సీల్స్ని డిస్ట్రాయ్ చేయడానికి మేం బయలుదేరతాం అని బయలుదేరడానికి ముందు ఇలా చేస్తారు. よしガイハン青春フルパワーでファイトさあいいなあ俺たちも死んでも嫌 ఇక గాయ్ టీం సీల్స్ అన్నిటికీ రీచ్ అయిపోయిన తర్వాత మొత్తం 5 సీల్స్ని 3, 2, 1 అని రిమూవ్ చేసిన తర్వాత సాకురా ఒక మంచి పంచిచ్చి ఎంట్రన్స్ డిస్ట్రాయ్ చేస్తుంది. ఇక అంతే, లోపలికి రాగానే లోపల జించూరికి ఎవరో అని కన్ఫ్యూజన్లో ఉన్న అకాట్స్కి మెంబర్స్ దీదరా ఇంకా సాసోరిని చూసి మన హీరో నారుటో కోపంతో రే చెత్త నా కొడకల్లరా మిమ్మల్ని చంపుతారా అని అరిచి ఇటాచి చెప్పినట్లు జించూరికి నేనే అని సాసోరి ఇంకా దీదరాకి క్లారిటీ ఇస్తాడు. గారా నిన్ను కాపాడడానికి మేము వచ్చా, అలా కింద పడుకొని ఏం చేస్తున్నావు? గారా లేవు గారా, నీకేమైనా చెవుడొచ్చిందా అని అరుస్తున్న నారుటోకి నీకు గారాకి ఏమైందో బాగా తెలుసు, వాడి చచ్చి చాలాసేపు అయింది అని మన హీరో నారుటోని ఇంకా రెచ్చగొడతాడు దీదరా. కోపంతో రగిలిపోతూ అటాక్ చేయడానికి స్టార్ట్ అయిన నారుటోని కకాషి ఆపి నువ్వు ఇలా పెచ్చగా బిహేవ్ చేస్తే మనందరం చేస్తాం అంటాడు. కట్ చేస్తే మన గాయ్ సెన్సే టీం దగ్గరికి వస్తాం. ఇక్కడ టీమ్ సీల్ ట్యాగ్స్ రిమూవ్ చేసిన తర్వాత ఒక ట్రాప్ యాక్టివేట్ అయ్యి ఎవరైతే ట్యాగ్ రిమూవ్ చేశారో వాళ్ళ కాపీస్ క్రియేట్ అవుతాయి. ఇక అంతే, గాయ్ టీమ్మేట్స్ అందరూ వాళ్ళ కాపీస్తో ఫైట్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఇది ఇలా ఉండగా అకాట్స్కి హెడౌట్లో గారా బాడీ మీద నారుటో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని తెలుసుకున్న సాసోరి దానిని యూజ్ చేసుకొని నారుటోని క్యాప్చర్ చేద్దాం అని దీదరాకి చెప్తాడు. ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న, నారుటోని నేను చూసుకుంటా అని గారా బాడీతో తను క్రియేట్ చేసిన బర్డ్తో బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు దీదరా. దగా మోసం ఎగురుతూ వెళ్తున్న దీదరా వెనకాలే మన హీరో నారుటో అరుస్తూ పరిగెడతాడు. ఇక మన కకాషి సెన్సే బామ్మ ఇంకా సాకురాకి జాగ్రత్తగా ఫైట్ చేసుకోండి, ఎంజాయ్ పండుగో అని చెప్పి నారుటో వెనకాలే వెళ్తాడు. గాయకి కాల్ చేసి ఖాళీ ఉంటే కొంచెం హెల్ప్ చేయి బ్రో అంటే గాయ్ సెన్సే నేనేమైనా ఖాళీగా బఠానీలు తింటున్నానా అని చెప్పి కాల్ కట్ చేయగా కకాషి ఫీల్ అయ్యి తన షారింగన్ యాక్టివేట్ చేస్తాడు. కట్ చేస్తే అకాట్స్కి హైడౌట్ లోపల బామ్మ ఇంకా సాసోరి ఫైట్ స్టార్ట్ చేస్తారు. అది సాసోరి మెయిన్ బాడీ కాదు, పప్పెట్
సాసోరి దాని లోపల నుంచి కంట్రోల్ చేస్తున్నాడు అని చియోబామ్మ సాకురాకి వివరిస్తుంది. ఇలా ఉండగా సాసోరి మీ ఇద్దరిని పప్పెట్స్గా మార్చి నా కలెక్షన్కి యాడ్ చేసుకుంటా అని వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ చియోబామ్మ హ్యూమన్ పప్పెట్స్ గురించి సాకురాకి చిన్న కేటీ ఇస్తుంది. మీకు ఎలాగో సాసోరి పప్పెట్స్ గురించి మొత్తం తెలుసు కాబట్టి మనం ఈజీగా గెలుస్తాం అన్న సాకురాకి అదంత ఈజీ కాదు. నేను లాస్ట్గా చూసినప్పటికీ ఇప్పటికీ వాడు చాలా మార్పులు చేశాడని, వాడి బాడీలో చాలా హిడెన్ మెకానిక్స్ కూడా ఉన్నాయని, ఒక్క దెబ్బ తీసుకున్నా పాయిజన్ వల్ల చాలా సఫర్ అవుతాం కాబట్టి జాగ్రత్తగా ఫైట్ చేయి, ఏదైనా కానీ వాడిని మనం ఓడించాలి అని చియోబామ్మ సాసోరికి ఛాలెంజ్ చేస్తుంది. అంతే, ఇక ఫైట్ స్టార్ట్ అయిపోతుంది. ఫైట్లో సాసోరి వేసిన పాయిజన్ నిడిల్స్ని సాకురా ఇంకా చియోబామ్మ తప్పించుకుంటూ డ్యాన్స్ చేస్తారు. తర్వాత సాకురా ఒక గట్టి పంచ్ ఇచ్చి సాసోరి పప్పెట్ని డిస్ట్రాయ్ చేస్తుంది. నెక్స్ట్ 20 years తర్వాత నా మనవడి ఫేస్ చూద్దామని వచ్చా, అలా దాక్కుంటామేంటి అని అన్న చియోబామ్మతో అసలు నా అటాక్స్ గురించి ఏమీ తెలియని సాకురా ఎలా తప్పించుకుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నా గురించి మొత్తం తెలిసిన నువ్వు దానిని కంట్రోల్ చేసావన్నమాట. ఇంకా నా పపెట్ చేసే అటాక్ని కూడా నీ చాక్రా స్ట్రింగ్స్తో ఆపేసావు. ఇంకెక్కడితో మన ఫైట్ ఎండ్ చేసేద్దాం అని సాసోరి తన ఫేస్ రివీల్ చేస్తాడు. 20 years ముందు చూసినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు అని చియోబామ్మ షాక్ అవుతుంది. ఇది సరిపోదన్నట్టు నా ఫేవరెట్ పప్పెట్ అని థర్డ్ కాజేకాగే పప్పెట్ని కూడా రివీల్ చేస్తాడు సాసోరి. దానికి థర్డ్ కాజేకాగేని చంపింది నువ్వా అని చియోబామ్మ షాక్ అవుతుంది. ఇక్కడ మనకి పాస్ట్లో ఒరోచిమారు అకాట్స్కీలో ఉండగా సాసోరి ఇంకా ఒరోచిమారు పార్ట్నర్స్ అని రివీల్ అవుతుంది. దానికి అయితే నిన్ను వాడి గురించి చాలా క్వశ్చన్స్ అడగాలి అన్న సాకురాకి సొల్లాపి ముందు ఫైట్ చేయి అంటాడు సాసోరి. అంతే, రౌండ్ 2 కూడా స్టార్ట్ అయిపోతుంది. చియోబామ్మ సాకురాని కాపాడిన సాసోరి పాయిజన్ గ్యాస్ రిలీజ్ చేస్తాడు. సాకురా ఇందులో చిక్కుకుంటుంది. ఇక్కడ ఇలా ఉండగా దీదరాని ఫాలో చేస్తున్న మన హీరో నారుటోని అటాక్ చేస్తాడు. దీదరా అటాక్ చేస్తున్న ఎలాగోలా మన హీరో తప్పించుకుంటూ ఫాలో చేస్తాడు. కట్ చేసి సాకురా ఫైట్కి తిరిగి వస్తే పాయిజన్లో ఇరుక్కున్న సాకురాని చియోబామ్మ బయటికి లాగడానికి ట్రై చేస్తే సాసోరి రోప్ కునై యూస్ చేసి అడ్డుకుంటాడు. ఇలా సాకురా కాసేపు పాయిజన్లో ఊపిరి ఆపుకొని ఇరుక్కుంటుంది. ఇక ఊపిరి ఆపలేక పేపర్ బాంబ్తో ఒక పెద్ద బ్లాస్ట్ చేసుకుని బయటపడుతుంది. ఎలాగోలా గండం నుంచి బయటపడ్డ సాకురా మళ్ళీ నీతో ఎలాగైనా ఒరోచిమారు గురించి మాట్లాడేస్తా అని ఛాలెంజ్ చేస్తుంది. దానికి అటాక్ చేసిన సాసోరి నుంచి మన చియోబామ్మ 2 పప్పెట్స్ యూజ్ చేసి కాపాడుతుంది. ఇక్కడ ఇవి సాసోరి క్రియేట్ చేసిన ఫస్ట్ పప్పెట్స్ తన మదర్ అండ్ ఫాదర్ మీద బేస్ చేసుకొని క్రియేట్ చేశాడు అని రివీల్ అవుతుంది. నేను క్రియేట్ చేసిన పప్పెట్స్ అవి, వాటి గురించి నాకు అన్నీ తెలుసు అన్న సాసోరితో అవునా అది చూద్దాం అని చియోబామ్మ ఫైట్ స్టార్ట్ చేస్తుంది. ఫైట్ చాలా సాగుతున్నట్టుంది బామ్మ, ఇంకా సీరియస్గా ఫైట్ చేసి ఎండ్ చేసేయాల్సిన టైం వచ్చింది అని థర్డ్ కాజేకాగే రియల్ పవర్ని యూస్ చేయడం స్టార్ట్ చేస్తాడు సాసోరి. ఈ పవర్ యూస్ చేసి గారా శాండ్ని కంట్రోల్ చేసినట్టు థర్డ్ కాజేకాగే ఐరన్ శాండ్ని కంట్రోల్ చేసి తనకు కావాల్సిన షేప్స్లో చేసుకొని అటాక్ చేయగలడు. సాసోరి చేసిన అటాక్ని ఎలాగోలా తప్పించుకున్న పప్పెట్స్లోకి ఐరన్ శాండ్ వెళ్ళడం వల్ల ఇంకా అవి పని చేయకుండా పోతాయి. సాకురాని కాపాడుతూ ఈసారి నాతో ఎలా ఫైట్ చేస్తావో చూస్తా అని మళ్ళీ సాసోరి అటాక్ చేస్తాడు. మళ్ళీ మన చియోబామ్మ తన హ్యాండ్ని పప్పెట్లా మార్చుకున్నట్టు రివీల్ చేస్తుంది. ఐరన్ శాండ్ వల్ల అది కూడా స్టక్ అయిపోతుంది. ఇక నీ పప్పెట్స్ డిస్ట్రాయ్ అయిపోయాయి, ఇప్పుడు నువ్వేం చేస్తావు, గేమ్ ఓవర్ అని ఫైనల్ అటాక్ చేయడానికి రెడీ అవుతాడు సాసోరి. దానికి మన సాకురా నన్నే పప్పెట్లా యూస్ చేసుకోమని చియోబామ్మతో చెప్తుంది. అంతే, ఇక సాకురాని పప్పెట్లా యూస్ చేస్తూ ఇంకో మంచి ఫైట్ సీన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫైట్లో సాకురా స్కిన్ ఐరన్ శాండ్తో కట్ అవ్వడం వల్ల పాయిజన్ అవుతుంది. 3 daysలో చనిపోతావు, కానీ అప్పటి వరకు నేను వెయిట్ చేయలేను అని అటాక్ చేసిన సాసోరి పప్పెట్ని సాకురా ఒక గట్టి పంచిచ్చి పగలగొడుతుంది. ఎందుకంటే సాకురా ముందుగా తయారు చేసిన 3 యాంటీడోట్స్లో ఒకటి ఇప్పుడు యూస్ చేసుకొని తన పాయిజన్ క్యూర్ చేసుకుంది. మిగిలిన యాంటీడోట్ని చియోబామ్మకి ఇచ్చి బామ్మని హీల్ చేస్తుంది మన సాకురా. ఇంకెంతో ఎనర్జీ లేకపోవడంతో ఫైట్ని ఎలాగైనా వెంటనే ఫినిష్ చేసేయాలి అని సాకురా ఇంకా చియోబామ్మ డిసైడ్ అవుతారు. పపెట్స్ డిస్ట్రాయ్ అయిపోయిన సాసోరి నెక్స్ట్ ఏం చేస్తాడో తెలుసుకోవాలంటే తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. వీళ్ళ